నేను మణి గుడ్ వాట్ సింప్లెట్స్ నుంచి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక టేస్టీ అథెంటిక్ రెసిపీ అయిన మటన్ పాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. మటన్ పాయ మన సింప్లెట్స్ వేలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీట్ యొక్క ఒరిజినల్ ఫ్లేవర్ ఈ రెసిపీలో బయటకు వస్తుంది అనమాట. ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేను ఈ రెసిపీ చేయడానికి ఆయిల్ ఏం తీసుకోలేదు, అది ఒకసారి గమనించండి. ఆయిల్ కాకుండా నేను ఈ రెసిపీ కోసం మటన్ ఫ్యాట్ ఉంటుంది కదా, మటన్ ఫ్యాట్ తీసుకున్నాను. దాన్ని మనం చర్బీ అంటాము. చర్బీ తీసుకున్నాను దీనికోసం. ఫస్ట్ పాయాన్ని మనం మగ్గబెట్టడానికి, మెత్తపరచడానికి మనం కుక్కర్ వాడుకుంటాము. కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనకు సరిపడా అరౌండ్ నేను ఇప్పుడు మనం కుకింగ్ చేసేది ఒక 6 కాళ్ళు. ఈ 6 కాళ్ళకు గాను మనకి అరౌండ్ ఒక 250 గ్రామ్స్ మటన్ ఫ్యాట్ సరిపోతుంది. ఆ మటన్ ఫ్యాట్ 250 గ్రామ్స్ తీసుకున్న తర్వాత కుక్కర్లో వేసి మటన్ ఫ్యాట్ కరిగే వరకు ఒక్కసారి సాటే చేసి, కరుగుతున్నప్పుడే మనం ఇందులో జీలకర్ర, కరివేపాకు, మిర్చి అండ్ ఫైన్ చాప్డ్ ఆనియన్, టమాటో ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా మెత్తబెట్టేసుకోవాలి. బాగా మెత్తబడిన తర్వాత ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం మటన్ పాయ బోన్స్ ఇవి వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి నేను కుక్కర్ చూపించిన విధంగా మూత తిరగేసుకొని ఎయిర్ బయటికి వెళ్ళకుండా పెట్టుకొని ఒకసారి మంచిగా కలిపి పెట్టేసేయండి. వన్స్ మనకి పాయా బోన్స్ ఒక 50% స్టీమ్ అయిపోయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇంకో 15% స్టీమ్ అయ్యేదాకా దాన్ని అలా మూత పెట్టేసేసి కుక్ చేసుకోండి. వన్స్ పాయా బోన్స్ కొంచెం టెండర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి వేయాల్సినవి 2 మసాలాలు. ఆ 2 చాలా బేసిక్ మసాలాలు, బాగా గుర్తుపెట్టుకోండి. పసుపు, కారం, ఆ బేసిక్ మసాలాలు ఈ రెండు తప్ప ఇందులో ఇంకేమీ వేయకూడదు. ఆ 2నే ప్లస్ ఈ మన మీట్ యొక్క ఒరిజినల్ ఫ్లేవరు కలిసి దీనికి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. కుక్ చేస్తే మీకే తెలుస్తుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఆ 2 వేసి ఒకసారి మంచిగా కలిపి పెట్టేసేసి కొబ్బరి గసాల పేస్ట్ ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి పెట్టేసేయండి. బాగా కలిపి పెట్టేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు వదిలేసేసేయండి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులో నెక్స్ట్ స్టెప్గా వాటర్ యాడ్ చేసుకోవడమే. ముక్కల్ని టూ మచ్గా కలపొద్దు, ఎందుకంటే మనం ఆల్రెడీ అరౌండ్ 70% ముక్కల్ని స్టీమ్ చేసేసాము. ఇంకెక్కువ కలుపుతూ ఉంటే ముక్క అనేది బోన్ నుంచి విడిపోతుంది. ఇది బాగా లేత మటన్ కాబట్టి బోన్ నుంచి విడిపోతుంది. సో ఎక్కువగా కలిపి పెట్టకుండా కొంచెం నార్మల్గా, దీనికి చెక్క గరిట వాడుకుంటే చాలా మంచిది. అది ఒకసారి చూసుకోండి, మీరు చూసుకొని దాన్ని బట్టి చేయండి. దెన్ నెక్స్ట్ ఈ ముక్కలన్నీ మునిగే విధంగా, లేదా మన మటన్ పాయ ఉన్నాయి కదా, ఇవన్నీ మునిగే విధంగా అరౌండ్ నాకు 6 కాళ్ళకి అరౌండ్ 1.5 లీటర్ వాటర్ పట్టినవి. 1.5 లీటర్ వాటర్ పోసుకొని ఇందులో కరివేపాకు, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్కర్లో ఉంచేయండి. వన్స్ మనకి వాటర్ బాయిల్ అవటం, మన సూప్ బాయిల్ అవటం మీరు చూసిన తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి దీనికి ఒక 6 విజిల్స్ ఉంచాను. 6 విజిల్స్ వరకు ఉంచేసేయండి. 6 విజిల్స్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే దీన్ని మూత తీసేసి వెంటనే సర్వింగ్ చేసుకోవద్దు. పాయ అనేది మటన్ కానీ ఏదైనా మీట్ ఐటమ్స్ అనేవి కొంచెం సేపు మగ్గించటం అంటారు. ఆ మగ్గించే స్టెప్ అనేది మనం కొంచెం సేపు వదిలేయాలి. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా, మీట్కి అనేది మనకు రెస్టింగ్ పీరియడ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి, మనం రెస్టింగ్ పీరియడ్గా ఒక అరౌండ్ 30 మినిట్స్ అనేది రెస్టింగ్ ఇచ్చేసేయాలి. ఒరిజినల్ ఫ్లేవర్ అనేది అప్పుడే బయటకు వస్తుంది. వెంటనే సర్వింగ్ హాట్గా తిన్న అది ఆ ఫ్లేవర్ వేరు, రెస్టింగ్ పీరియడ్ తర్వాత తిన్న ఫ్లేవర్ వేరు. ఒకసారి రెస్ట్ ఇచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఇందులో ఎటువంటి ఎక్స్ట్రా మసాలాలు ఇవేమీ వాడలేదు, ఎందుకంటే దీనికి అవసరం లేదు. అసలు మీట్ ఐటమ్స్కి మనం ఎక్స్ట్రా మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా మసాలాస్ మనల్ని నార్త్ వాళ్ళు చెడగొట్టారు. అలా మనం ఎక్స్ట్రా మసాలాస్, మల్టిపుల్ మసాలాస్ వేసి ఏదైనా ఐటమ్స్ కుక్ చేసుకునే విధంగా నార్త్ వాళ్ళే చెడగొట్టారు మనల్ని. మన ఒరిజినల్ అథెంటిక్ రెసిపీ మటన్ పాయ అది ఇదే. ఈ రెసిపీనే మీకు ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి చేసుకొని చూడండి. మీకు అప్పటికి నచ్చకపోతే దీనికి అప్డేటెడ్ వర్షన్ రెసిపీ నేను ఇంకోటి పెడతాను మీకు. అండ్ ఈ పాయ అనేది, ఈ మటన్ పాయ మనకి వైట్ రైస్లోకి అండ్ తందూర్ రోటీ అండ్ షీర్మల్కి వాటికి అయితేనే బాగుంటుంది. ఇది పరోటాల్లోకి, చపాతీల్లోకి బాగుండే రెసిపీ కాదు ఇది. దానికి వేరే విధంగా కుక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలనేది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ బేసిక్ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మన పాతకాలం నాటి మటన్ పాయ సూప్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒక విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది మన కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి.